సో ప్రాస్టేట్ గ్లాండ్ అనేది జెంట్స్లో మాత్రమే ఉంటుంది. ఇది మనం బ్లాడర్, యూరిన్ బ్లాడర్ నుంచి యూరిన్ పైప్ ఎక్కడైతే జాయిన్ అయ్యి మనం బయటకి యూరిన్ పాస్ చేస్తున్నామో ఆ జంక్షన్లో ఆ చుట్టూతా ఉంటుందన్నమాట. ఆ జంక్షన్ని ఎన్సర్కిల్ చేస్తుందన్నమాట. దీని యొక్క ఫంక్షన్ అనేది మన వీర్య కణాలకి పోషణ, ఇంకా వీర్య కణాలని బయటకి ఎక్స్పెల్ చేయడంలో సహాయం. సో ఇది దీని రోల్. సో ఇది నార్మల్గా ఒక వాల్నట్ సైజులో ఉంటుందన్నమాట. ఓకే, సో మన వయసు పెరిగే కొద్దీ జెంట్స్ 40, 45, 50 ఆ రేంజ్లో వేరియబుల్గా ఉంటుంది. మన బాడీలో హార్మోన్ చేంజెస్ రావడం వల్ల దీనిలో మార్పులు వచ్చి దీని సైజ్ పెరుగుతుంది. ఈ సైజ్ పెరుగుతూ నెమ్మదిగా ఆ లోపల పాస్ అవుతున్న యూరిన్ పైప్ని నెమ్మదిగా ప్రెస్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల యూరిన్ పైపు అబ్స్ట్రక్షన్ జరిగి దానివల్ల సిమ్టమ్స్ ఫామ్ అవుతాయి. యూరిన్కి వెళ్ళేది ఫోర్స్ చేయాల్సి రావడం, ముక్కాల్సి రావట్లేదు. ఓకే, మూడోది యూరిన్ వస్తుంది, ఆపుకోలేకపోతున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఒక బిజీ మీటింగ్లో ఉన్నారు, యూరిన్ వస్తుంది, మామూలుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆపుకొని వెళ్ళాలి. ఇక్కడ ఏంటి, వెళ్ళకపోతే బట్టల్లో వచ్చేసే సిచ్యువేషన్లో ఉన్నారు, అర్జెన్సీ. ఓకే, సో ఈ విధంగా ఇవి ఎర్లీ సిమ్టమ్స్ ఇవి స్టార్ట్ అవుతుంటాయి. నెమ్మదిగా ఈ డిసీజ్ ఇంకా ఎక్కువ ఉంది. యూరిన్ కంప్లీట్గా ఆగిపోవడం, యూరిన్ పైప్ పెట్టే ఎమర్జెన్సీ. ఇప్పుడు మీరు ఇందాక కిడ్నీ స్టోన్లో బ్లాక్ అయితే ఎమర్జెన్సీకి వచ్చినట్టు యూరిన్ ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్ ఒకవేళ కిడ్నీస్కి సోకితే కిడ్నీ ఇన్ఫెక్షను, ఫీవరు, చిల్స్, కిడ్నీ ఫంక్షన్ తగ్గడం, కిడ్నీలో సైలెంట్గా స్టోన్ ఉండి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందని, ఆర్ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవుతుంది కానీ సిమ్టమ్స్ మనము ఏర్పడకుండా లోపల ఉందని. సో ఇది ముందే ఐడెంటిఫై చేయాలంటే ఎవ్రీ నవ్ అండ్ దెన్ 6 మంత్లీనో 1 ఇయర్లీనో 40 years ఆర్ 45 years దాటిన వాళ్ళు హెల్త్ స్క్రీనింగ్ చేసుకోవాలి. అంటే మనము ఏదైనా డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ హాస్పిటల్ కానీ వాళ్ళు మీ మొత్తం హోల్ బాడీ చెకప్ అంటారో లేదంటే అల్ట్రాసౌండ్ అంటారో ఏదో ఒకటి. సో దాంట్లో మీరు దీని పరంగానే కాకుండా జనరల్ హెల్త్ చెకప్ చేసుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక సరైన డాక్టరు ఈ ప్రాబ్లం మైనర్ది, దీని గురించి వరి అవ్వక్కర్లేదు, దీన్ని మనం నెక్స్ట్ ఇయర్ చేసే స్కాన్లో చేద్దాము, లేదు ఇది కొద్దిగా మీరు ఎర్లీగా వచ్చారు, మంచి పని చేశారు, ఇది ఆల్రెడీ ఇది ఉంది, ఇప్పుడే తెలిసింది, దీనికి ఈ విధంగా ట్రీట్ చేద్దామని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా స్క్రీనింగ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ యొక్క కాంప్లికేషన్ స్టేజ్ దాకుండా మనం వీరిని కాపాడవచ్చు.